అయితే మనం ఇక్కడ ప్రజలకు ఇస్తున్న ఎడ్యుకేషన్ ఏమిటంటే ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఏమిటి ఇప్పుడు మీ ఏజ్ ఎంత నివిల్ గారు? 27 సార్. 27. సపోజ్ 25 ఇయర్స్కి జాబ్ వచ్చింది, ఒక 20,000 25,000 జీతం. 25,000 అయితే ఇప్పుడు కూలికి కూడా 1,000 రూపాయలు వస్తుంది కదా, 30,000 వస్తుంది కదా, అంటే ఒక 25,000 అనుకోండి జీతం. ఎర్లీగా 25 ఇయర్స్కే అతను స్టార్ట్ చేస్తే నెలకు 5,000. అయితే అతను 40,000 నుంచి 60 కట్టాడు కదా, నేను మిమ్మల్ని 25 నుంచి 60 వరకు కడతానని బెంబేలు ఎత్తొద్దు. అదే కదా మరి. 25 స్టార్ట్ చేయండి, నెలకు 5,000. 35 వరకు పే చేయండి. 25 to 35 10 years. 10 years నెలకు 5,000 అంటే సంవత్సరానికి ఎంత అయింది? 60,000. 10 సంవత్సరాలకి ఎంత అయింది? 6 lakhs. 10 years పే చేయండి, 35 వరకు 6 lakhs. 6 lakhs పే చేసి కామ్గా ఉండండి. ఉంటే 60 వరకు మీరు ఆ ఫండ్ని అలా ఉంచితే, ఈ ఫండ్ని 60 వరకు అలానే ఉంచితే 2 కోట్లు వస్తుంది. మీరు ఏం చేయకపోయినా. ఎంత రిటర్న్ ఇచ్చాను? 12%. 12% ఎందుకు ఇచ్చాము? సెన్సెక్స్లో 15% వస్తుందిగా, నిఫ్టీలో 14%, 12% ఇచ్చాము. గ్యారంటీయా? గ్యారంటీ లేదు, అజ్యూమ్షన్, మీకు అర్థం కావడం కోసం. ఓకేనండి. అంటే మనకి ఎన్ని ఒడిదుడుకులు వస్తే కూడా ఎకానమీలో ఈక్విటీస్లో 12% వస్తుంది. షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది, దీర్ఘకాలం 12% వస్తుంది. మనం గ్యారంటీ ఎందుకు చెప్పమంటే, ఈక్విటీస్ అంటే ఓనర్షిప్, కంపెనీలో ఓనర్షిప్కి గ్యారంటీ ఉంటుంది, రిస్క్ ఉంటుంది, కానీ 12% వస్తున్నాయి.